ఆన్లైన్లో కూడి వచ్చిన దేవుని పిల్లలారా, మీ అందరికీ శుభములు. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు జయప్రకాష్ గారు ప్రార్థన చేసి మమ్మల్ని వాక్యంలోకి నడిపిస్తారు. అనేక వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించండి. అందువలన ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. త్వరలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ఇక్కడ ప్రేమ కలిగిన మాకు అన్న తండ్రి, మన భోజనాలు కృతజ్ఞతలైన ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆదరించి బలపరిచేందుకు వందనాలు. శ్రేష్టమైన ఆత్మీయమైన సంగతులు మేము గ్రహించడానికి మీరు మేడం చూపిన కృపను బట్టి వందనాలు. ఆన్లైన్ ద్వారా జరిగిస్తున్న గొప్ప పరిచయం బట్టి స్తోత్రములు. మీ చిత్తాంశాలను జీవన మాకు దయచేయండి. ప్రార్థన అవసరాలు కోరిన బిడ్డలందరినీ జీవించండి. తల్లి, ఈ పరిచయంలో సహకారంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు చల్లగా కాపాడి బలపరచండి. మీ యొక్క ఆత్మీయమైన విజ్ఞాన వివేచన మాకు ప్రసాదించండి. క్రీస్తు ప్రభువుని నామమున బట్టి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నుండి ప్రియమైన దేవుని వలన మనకు లేని దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి దేవదేవుని మొదటిగా వందనాలు. ఆన్లైన్ ద్వారా దేవుని మాటలు వినడానికి సిద్ధపడిన ప్రియమైన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో రాయబడిన మాట. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పినాడు. మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన జీవించిన కాలంలో మానవ సమాజానికి అవసరమైన ఎన్నో విలువైన మాటలు, ఆత్మీయ జీవితంలో గ్రహించుకోవలసిన, తెలుసుకోవలసిన ఎన్నో మెలకువలను ప్రభు జ్ఞాపకం చేశారు. అందులో భాగంగా ప్రభు చెప్పిన ఒక ఉన్నతమైన మాట ఏంటంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని వానితో చెప్పాడు. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు అంటే, పైన లూకా సువార్త 9వ అధ్యాయంలో 57వ వచనాన్ని మనం చూస్తే, వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాడు. ఒక మాట చెప్పాడు. ప్రభుతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నీవెక్కడికి వెళ్ళాను నీ వెంట వచ్చేస్తాను అన్నాడు. ప్రభుతో నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేస్తాను అనే మాట చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు 58వ వచనంలో, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలగానే మనిషి కుమారునికి కొనవాల్చుకున్నట్టుగా స్థలం లేదు అని చెప్పి, తర్వాత 59వ వచనంలో ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. ఒక వ్యక్తితో నాతో రావద్దు అని ప్రభు చెప్పారు. మరొక వ్యక్తితో
నా వెంట రమ్మని అంటున్నారు. ప్రభు హృదయ రహస్యములను హృదయ ఆంతర్యం ఎరిగిన వాడు. ఆయనతో ప్రయాణం చేయటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన వెంబడించడానికి ఒక ఉన్నతమైన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనం జీవించినంత కాలము జీవించటానికి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో సదాకాలం ఉండటానికి మనం ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటం లేక ఆయన మాటల ప్రకారంగా నడుచుకోవటం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఈ లోకాన్ని పొంది ఈ లోకాన్ని ఆస్వాదిస్తున్న మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక భాగ్యాన్ని కూడా ఆస్వాదించగలిగే గొప్ప అవకాశం, గొప్ప ఆధిక్యతను ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటమే కాదు, ఆయన మార్గంలో ప్రయాణించిన వారికి ఆయన చిత్త ప్రకారంగా లేక ఆయన మాటలు ఆధారం చేసుకుని మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు శ్రేష్టమైన భాగ్యం, ఆయనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇది గొప్ప అవకాశం, ఇది గొప్ప భాగ్యం. మనం ఎంతో ధనం వెచ్చించినా లేకపోతే విలువైనటువంటి బంగారాలు, విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు ఇచ్చినా సంపాదించుకోలేం, పొందుకోలేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనుగ్రహిస్తున్నారు. ఇలాంటి గొప్ప జీవితాన్ని ప్రభు మనకి వాగ్దానం చేశారు. ఆ గొప్ప జీవితాన్ని మనం పొందుకోవడానికి ఒక మెలకువను మనకి చెప్పారు ఆయన. ఏంటంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టి చూచేవాడు ఎవడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. దేవుని రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను, నేను ఆ దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నాను, మీరు కూడా ఆ రాజ్యానికి చేరుకోవాలి లేక పరలోకానికి చేరుకోవాలంటే నాగటిపై చేయి పెట్టి వెనుక తట్టి చూచేవాడు ఎవడు ఆ రాజ్యానికి చేరలేదు అని ప్రభు చెప్పారు. నాగలతో దున్నటం మనకు తెలుసు, అంటే ఇప్పుడు నాగలు లేవు కానీ పూర్వకాలం ఉండేవి. ఇప్పుడని ట్రాక్టర్లో ఈ మధ్య కాలంలో ఆ చేలు దమ్ము చేయాలంటే పంట వేసే ముందు దమ్ము చేస్తారు. దానికి ఇప్పుడు ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది యవనస్తులు ట్రాక్టర్ డ్రైవర్లు అయితే యవనస్తులే ట్రాక్టర్లు నడుపుతున్నారు. చాలా మంది యవనస్తులు ఈ 2-3 సంవత్సరాలలో నేను చూశాను, ఈ ప్రాంతాల్లో దమ్ము చేసే యవనస్తులు సెల్ ఫోన్లు ఎక్కువ రావటం వల్ల సెల్ ఫోన్ చూసుకుంటూ, సెల్ ఫోన్ తో మాట్లాడుతూ లేకపోతే ఆడుతూ ఆపరేట్ చేసుకుంటూ ఈ ట్రాక్టర్ నడిపే యవనస్తులు ఆ ట్రాక్టర్ తిరగబడో లేకపోతే ఏదో జరిగో చనిపోయిన యవనస్తులు చాలా మందిని చూశాను నేను. ఈ ప్రాంతాల్లో ఎక్కువ వరిచేలు ఉంటాయి కనుక వరిచేలు దున్నే ట్రాక్టర్లు ఉపయోగిస్తారు. అంటే ఆ దున్నేటప్పుడు లేక నాగటి మీద చేయి పెట్టిన తర్వాత ఇక అటు ఇటు చూడకూడదు, వెనక తట్టు చూడకూడదు. మనం ప్రయాణం ప్రారంభించిన తర్వాత ముందుకే సాగిపోవాలి. నాగటే కాదు, ఒక కార్ స్టీరింగ్ అయినా ఏదైనా ఒక వెహికల్ మనం నడపడం ప్రారంభించిన తర్వాత మనం వెనక్కి చూస్తే ఎంత ప్రమాదం కలుగుతుందో, ఎంత నష్టం కలుగుతుందో. అలాగే ముందు వైపు చూసి ముందుకు వెళ్ళినప్పుడు మనము క్షేమంగా గమ్యానికి చేరుకోగలుగుతాం. ఇది మనం గమనించాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆ మాట నాగటి చేయి పెట్టి వెనుక తట్టు చూడకూడదు. ప్రభు మార్గంలోకి వచ్చి మనం వెనుక తట్టు చూడకూడదు. ప్రభుతో జీవించడానికి సిద్ధపడి
మన వెనకడుగుడు ఎంత మాత్రమును వేయకూడదు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చరిత్రలో నుండి ఇలాంటి ఒక సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, చరిత్రలో నుండి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, న్యాయాధిపతుల గ్రంథములో నుండి దేవుని వాక్యంలో నుండి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో రాయబడిన ఒక సందర్భాన్ని చూద్దాం. పిల్లల 11వ అధ్యాయము ప్రారంభించి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభించి, గిలాదు వాడైన యొక్క పరాక్రమము గల బలార్జుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కన్ను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై, యొప్తతో నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంత నీకు స్వాస్థ్యము లేదన్నది. యొప్త తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశంన నివసింపగా అల్లరి జనము యొప్త యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇక్కడ మనం గమనించగలిగితే, గిలాదు వాడైన యొక్క పరాక్రమం గలవాడు బలార్జుడు. పరాక్రమం గలవాడు బలార్జుడు అయితే అతను వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను వేశ్య ద్వారా కన్నాడు. అయితే గిలాదుకి వివాహం అయింది, భార్య ఉంది. తర్వాత అతను కుమారులు కూడా కలిగారు. కుమారులు కలిగిన తర్వాత ఆ కుమారులు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత యొప్తాను, నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడు, మా తండ్రి ఆస్తిలో నీకు భాగం రాదు, నువ్వు వెళ్ళిపో అని యొప్తాను మొత్తానికి ఆ ఊరు పెద్దల సాయంతోనూ రకరకాలుగా ప్రయత్నం చేసి ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఆ ఇంటి నుంచి బయటికి పంపించేశారు. నీకు ఏం స్వాస్థ్యం లేదు ఇక్కడ అంటే యొప్త ఆ ఇంటి నుంచి పారిపోయేటట్టుగా చేశారు. అతను రాయబడిన మాట చూడండి, 3వ వచనంలో, యొప్త తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమునకు అతను నివసించగా, ఆ తోబు దేశానికి వెళ్ళాక అల్లరిజనం వచ్చి అక్కడ ఏదో కొంత అల్లరి చేస్తూ ఆ తోబు దేశంలో యొప్తాను ఆట పట్టిస్తూ ఏదో ఇబ్బందులకు వీలు చేస్తున్నారు. ఇలాగా పరాక్రమం కలిగిన వాడే, బలార్జుడే. కానీ ఆ సహోదరులు యొప్తాను బయటకు పంపించేశారు. తోబు దేశానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నారు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత 4వ వచనం నుంచి చూస్తే ఆ మాటలు కనిపిస్తాయి. కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. అలా యుద్ధానికి వచ్చినప్పుడు మరి వీళ్ళు కూడా ఇశ్రాయేలీలందరూ యుద్ధం చేయగలమా లేదా అని ఒక ఆలోచన చేసుకుని సిద్ధపాటు చేసుకునే మరి సమయం అది. కాబట్టి అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యొప్తాను రప్పించలేకపోయి, గిలాదు పెద్దలు ఆలోచన చేశారేంటంటే, ఈ యుద్ధంలో మనం విజయాన్ని పొందాలంటే, ముందుకు సాగాలంటే ఖచ్చితంగా ఈ యుద్ధంలో మనకి ఎవరుండాలంటే యొప్తా ఉండాలి. యొప్తా లేకపోతే మనం యుద్ధం చేయలేం అని పెద్దలందరూ తీర్మానం చేసి నిర్ణయించి తోబు దేశానికి వెళ్ళి యొప్తాను మరి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళే యొప్తాను ఆ ఇంటి వాళ్ళు అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి, అక్కడి నుంచి నీకు ఏ స్వాస్థ్యం లేదు, ఇక్కడ
ఇక్కడ ఏం భాగం లేదని బయటికి పంపించేశారు, త్రోసేశారు. నీ అవసరం నాకు లేదన్నట్టుగా బయటికి పంపించేశారు. కానీ మరలా వాళ్ళకి కష్టం వచ్చింది, వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి శ్రమ వచ్చింది. శ్రమ ఎప్పుడైతే వచ్చిందో, శ్రమ రాగానే మరలా వాళ్ళకి ఎవరు అవసరం అయ్యారంటే, ఎవరు వాళ్ళకి అవసరం అవుతున్నారంటే మరలా యొక్క అవసరం అవుతున్నాడు. నిజంగా కొన్నిసార్లు మనం త్రోసిపుచ్చేస్తాం, తృణీకరణ చేసేస్తాం. ఈ అవసరం నాకు ఏముందిలే అన్నట్టుగా మనిషిని ఆ విలువను కాపాడవలసిన మనిషి చాలా సున్నితంగానే ఆ విలువను తీసి పాడేసినట్టుగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. నిజంగా అతడు పరాక్రమం కలిగిన వాడే, బలాఢ్యుడే యొక్క చాలా ప్రయోజనకరమైన వాడు. అతన్ని అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేశారు, తోడు వేశారు. కానీ ఒకటి మనం గమనించగలిగితే, దొక్క చాలా మంచి మనసు కలిగిన వాడు తేలాడు. ఒక అన్య స్త్రీకి పుట్టిన వాడు అయినప్పటికీ ఇశ్రాయేలీయుల దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు, ఇశ్రాయేలు దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు, చాలా గొప్ప ఉన్నతమైనటువంటి మనస్సు కలిగిన వాడు యొక్క. చూడండి, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయదమని యొక్కతో పోయి, నీవు మాకు అధిపతి అయ్యుండుము, 6వ వచనంలో నీవు మాకు అధిపతి అయ్యుండుము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయదమని యొక్కతో చెప్పి, అందుకు యొక్క మీరు నా యందు పగపెట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేస్తే, నా మీద పగపెట్టారు, తండ్రి ఇంటి నుంచి నన్ను తోలివేశారు కదా, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దుకు రానేలా, శ్రమ కలిగింది, ఇప్పుడు మీరు వస్తున్నారు. ఏంటి ఇది న్యాయమా? మీకు ఏ కష్టం లేనప్పుడు నన్ను తోసేశారు, నా అవసరం లేదని పక్కన పెట్టేశారు, ఇప్పుడు మీకు శ్రమ కలిగింది, మరలా ఇప్పుడు నేను రావాలా అని యొప్తా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దుకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి తిని, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి ఎడల నీవు అధికారమైంది అని యొప్తాతో అనేది. గిలాదు నివాసులమైన మా అందరి ఎడల నువ్వు అధికారి, నువ్వే అధికారి, నిన్నే ప్రధానిగా చేస్తావు, నిన్నే అధికారిగా చేస్తావు అని వాళ్ళు ఒక మాట ఇచ్చారు. అందుకు యొప్తా అమ్మోనీయులతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకుని పోయిన ఎడలా యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా నేనే మీకు ప్రధానమవుదునా. ఇక్కడ యొప్తా ఒక మాట చెప్తున్నారు, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా, దేవుడు వారిని నా చేతికి అప్పగించారు. అంటే నా దగ్గరికి వచ్చారు, మీరు అంటతో అని అంటే నా పవర్ ఏంటో మీకు తెలుసు కాబట్టి వచ్చారా అని చెప్పటం లేదు. యెహోవా నా చేతికి వారిని అప్పగించిన ఎడల. యొక్క దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు, దేవుని పైన ఆధారపడినవాడు, దేవుణ్ణి ఉన్నతంగా మహింపరిచేవాడు. అలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన యొక్క నిజంగా వాళ్ళు ఎంత తృణీకరించారు, తోసివేశారు, పారిపోయేటట్టు చేశారు, అవమాన పాలు చేశారు అని దానిని మనస్సులో పెట్టుకోవట్లేదండి. దాన్ని మనస్సులో పెట్టుకోవట్లేదు. నిజంగా నువ్వు మా కుటుంబానికి చెందినవాడు కాదు, నువ్వు బయటికి వెళ్ళిపోయి ఆ ఇంటి నుంచి తోచేసిన తర్వాత ఎంత అవమానంగా ఫీల్ అవ్వాలి.
ఎంత ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. కానీ ఆయన అలా అవమానంగా ఫీల్ అవ్వట్లేదు, అలా ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు. దాన్ని వెంటనే ఆయన ఒక మాట అయితే వాళ్ళకి చెప్పాడు, కానీ మరలా దాన్ని ప్రక్కన పెట్టేసి వాళ్ళతో వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇది దేవుణ్ణి ఆధారం చేసుకున్న వారి యొక్క మనస్సు ప్రియులారా. దేవుణ్ణి ఆనుకుని జీవిస్తున్న వారి యొక్క ఆలోచన. మరొక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. అప్పుడు వాళ్ళు కూడా యొప్తాకి చెప్పిన మాట ఏంటంటే, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండును. ఈయన దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడని వాళ్ళు ఏం పెట్టారంటే, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉంటాడు అని చెప్పారు. కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతులుగాను అక్కడ నియమించుకున్నది. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. దేవుని సన్నిధిలో చేరి తన సంగతి అంతా వినిపిస్తున్నాడు యొప్తా. వాళ్ళు పిలిచారు, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం మాట్లాడారు, మరలా దేవుని సన్నిధికి వెళ్ళి అంత దేవుని దగ్గర జ్ఞాపం చేసుకున్నాడు. నిజంగా ఒక ఉన్నతమైనటువంటి దైవికమైనటువంటి ఆకాంక్ష కలిగిన వాడు యొప్తా. అంతా దేవుని సన్నిధిలో తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా యుద్ధం చేయటానికి అమోనీయులతో యుద్ధం చేయటానికి ఆయన అంగీకరించాడు. అలా అంగీకరించి మరి అమ్మోనీయుల రాజుకి వర్తమానం పంపించి ఇక ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో యొప్తా ఎలాగా యొప్తా ఏ రీతిగా వాళ్ళతో మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే 11వ అధ్యాయము 24వ వచనంలో, నీ దేవత నీకు ఇచ్చిన వాడిని నీవు అనుభవించున్నావు కదా, మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తూలివేయను అనే మాట చూడండి. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయను. యుద్ధంలో నేను వచ్చాను, మా వాళ్ళు అయితే సామర్థ్యం లేదు వాళ్ళకి, నా దగ్గర నేను పరాక్రమవంతుడిని బలాఢ్యుడిని, కాబట్టి నేను వచ్చాను కాబట్టి యుద్ధం జరిగిపోతుంది, ఏం భయం లేదు అని మాట్లాడట్లేదు. యొప్తా ఏం చెప్తున్నారంటే, మా దేవుడని యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయను. మా దేవుడని యెహోవా మా ఎదుట నుండి తోలివేస్తారు, దేవుడి కార్యాన్ని చేస్తారు అని ఆయన స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 25వ వచనంలో, మోయాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు కంటే నీవే మాత్రమును అధికుడు కావు కదా. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు తిరస్కరించారు. దేవుడే వారి పైన విజయాన్ని కలిగించాడు. నువ్వెంతటి వాడు అని అమ్మోనీయుల రాజుతో యొప్తా మాట్లాడుతున్నా. అంతేకాదు యొప్తా 27వ వచనంలో, ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. నేనేమి మీతో యుద్ధం చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు, మా ఎడల దోషం చేయుచున్నావు. న్యాయాధిపతి యెహోవా నేడు ఇశ్రాయేలుకును అమ్మోనీయులకు న్యాయం చేస్తుగాక. న్యాయాధిపతి యెహోవా అంటే దీనంతటికీ దేవుడే న్యాయం తీరుస్తారు. దేవుడే నాకు ఆధారం. నేనేమి దోషం చేయలేదు, నేనేమి దోషం చేసి నీ మీద యుద్ధానికి రాలేదు.
దేవుడే న్యాయం తీర్చును అంటున్నాడు. అంటే నిజంగా ఎన్నిసార్లు దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. కదా దేవుడే 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 సమస్తమును జరిగించును. ఈరోజు మన జీవితంలో మనం గమనించాలి, యేసు ప్రభువు చెప్పిన మాట నాగట మీద చేయి పెట్టి వెనుక తట్టు చేసేవాడు నాకు పాత్రుడు కాడు. మనం ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుని ఆధారం చేసుకుని మనం జీవిస్తున్న తర్వాత మనం వెనకడుగు వేయకూడదు. ప్రియులారా, వెనకడుగు వేయకూడదు. దేవుణ్ణే మనం ఆధారం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని స్థుతిస్తున్నాం, ఆయన మందిరానికి వెళ్ళాడు, దేవుని విజ్ఞాపనలు తన సంగతి అంతా తెలియచేసుకున్నాడు. దేవుడే నన్ను నా ఎదుట నుండి జనాంగాన్ని బయటకు పంపించేస్తాడు, తోచేస్తాడు అన్నాడు. దేవుడే న్యాయం తీరుస్తాడు అన్నాడు. సమస్తమునకు దేవుడే ఆధారం అని వారితో మాట్లాడుతున్నాడు. అంటే ఒక రాజుతో వీళ్ళు ఎన్నిసార్లు దేవుడిని ఆధారం చేసుకుంటున్నారో, దేవుడిని ఎంతగా నమ్ముతున్నారో అని ఒక ప్రక్కన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు, ఒక ప్రక్కన ఇతను ఆత్మీయంగా బలపరచబడుతున్నాడు. ఇది మనం గమనించాలి. ప్రియులారా, మరలా ఎంతో రీతిగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధానికి ఎందుకులే వెళ్ళటం అని అమ్మోని రాజుతో మాట్లాడుతున్నాడు. 28వ వచనాన్ని చూస్తే 11వ అధ్యాయము న్యాయాధిపతులు. అయితే అమ్మోనీల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు, అంగీకరించకుండా ధృవీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు 29వ వచనంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, ఎప్పుడైతే అతను ఒప్పుకోలేదో, తృణీకరించాడో, ఆ యొక్క అమ్మోని రాజు ఎప్పుడైతే తిరస్కరించాడో అప్పుడు యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, అంటే దేవుడు కూడా యెఫ్తాని ప్రోత్సహిస్తున్నాడు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. దేవుడు ఆయన ఆత్మ సహాయాన్ని యెఫ్తాకిచ్చి, ఇక మీదట అతను అంగీకరించలేదు కనుక, అతను ఒప్పుకోవట్లేదు కనుక, మరి నువ్వు యుద్ధానికి వెళ్లాల్సి వస్తే నీకు సహాయంగా, ఇది ఆత్మ సహాయంగా నేను పంపిస్తున్నానని దేవుడు యెఫ్తా మీదకి యెహోవా ఆత్మను పంపించాడు. నిజంగా ప్రియులారా, మనం దేవుని చిత్తంలో దేవుని ఆధారం చేసుకుని మనం జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకై మనం బ్రతుకుతున్నప్పుడు, ఒకవేళ మనం ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా ఎప్పుడైతే మన జీవితంలో ఉన్నతమైన సిద్ధపాటు చేసుకోగలిగామో, దేవుడు ఆయన ఆత్మ సహాయాన్ని మనకిస్తారో, అలాగే దేవుడు దేవదూతల్ని మనకి సహాయంగా ఏర్పాటు చేస్తారో, ప్రతి విధమైనటువంటి ఆయన సహాయాన్ని మనకి మరి నిండుగా ఆయన అనుగ్రహిస్తారు. ఎంత గొప్ప భాగ్యం అది. ఈరోజు లోకంలో ఎంతో గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళు ఉండొచ్చు, నరులైన అనబడిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళకంటే గొప్ప ఆధిక్యత దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈరోజు మానవాళ్ళందరికీ అనుగ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మనుషులందరికీ రక్షణను ఆయన అందిస్తూ, మనుషులందరికీ ఒక గొప్ప విసులుబాటు, పరలోకానికి వెళ్దాం. పరలోకం అనేది ఇది ఎవరికి సాధ్యము కానిటువంటి మరి శ్రేష్టమైన బహుమానం లాంటిది. అలాంటి బహుమానాన్ని సులభతరం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అందరికీ అందించాలని దేవుడు మరి ఒక గొప్ప ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ పరలోకంలోనికి మనం చేరటానికి మార్గాన్ని దేవుడు సుగమము చేస్తున్నారు.
ఆ సుగము చేయటంలో ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు అన్ని విధాలుగా మనకి సహాయకుడిగా ఉంటాడు. ఇక్కడ యొక్క దేవుడిని ఆధారం చేసుకునేవాడు. నిజంగా మనుషులు కఠినులే, వాళ్ళకు తూసించారు బయటికి, కానీ వాళ్ళ తరఫున యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. నిజంగా అప్పుడు మరి యుద్ధంలోకి వెళ్తే ప్రాణాలైనా పోతాయి, ఏమైనా జరగచ్చు. వాళ్ళ కొరకు చివరికి ప్రాణం పెట్టడానికి యొక్క సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక ఉన్నతమైన సిద్ధపాటు. అక్కడ ఏవో ఆత్మ యొక్క మీదకి రాగా అతడు గిలాదులోని మనష్యలో నుండి సంచరించు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు కొనసాగాను. అప్పుడు యొక్క యెహోవాకు మొక్కుకొనెను. అప్పుడు యెఫ్తా గారు దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నారు. యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్దకు నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించుకున్నాను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. కనుక అతను వారిని, అనగా అరేరు మొదలుకొని మిన్నీతునకు వచ్చే వరకు అవెల్కే రామీము వరకును 20 పట్టణముల వారిని విశేషముగా అతను చేశాను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులక నిలవకుండా అణిచివేయబడి. చూడండి, ఇశ్రాయేలు అణిచివేశారు అమ్మోనీయులు. అలా అణిచివేయటానికి మూలం ఎవరంటే ఇక్కడ ఈ యెఫ్తాను మనం చూస్తున్నాం. చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడి అమ్మోనీయులను అణిచివేశారు. అయితే యెఫ్తా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరలా దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎదుట ఒక అర్పణ లేక ఒక బలి ఇవ్వటానికి లేక ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. యెహోవాకు మొక్కుకొనెను. ఏ కార్యం అయితే చేయాలనుకున్నాడో దానికి ముందు ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటంటే, నేను యుద్ధానికి వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చినప్పుడు నాకు ఏదైతే ఎదురైందో దాన్ని నీకు అర్పణగా ఇస్తాను, దహన బలిగా ఇస్తాను అని దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నాడు. అలాగే అనుకున్నట్టుగానే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో విజయాన్ని సాధించి చాలా సంతోషంగా తిరిగి వస్తున్నాడు. అలా తిరిగి వస్తున్నప్పుడు బహుశా ఏ గొర్రెపిల్లో మేకపిల్లో ఆయనకి ఎదురు వస్తుందేమో. వాళ్ళకి గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. ఇశ్రాయేలు అందరికీ కూడా మాక్సిమం ఈ సంపదగా ఉండేది. గొర్రెలు మేకలు అవి సంపదగా ఉండేది. కాబట్టి అది ఏదైనా ఒక వస్తే, అది కువిలైనా అది పెద్దదైనా ఎంత విలువైనదైనా దాన్ని నేను ప్రభు దేవునికి దహన బలిగా అర్పిస్తానని ఆయన అనుకున్నాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఆయన కుమార్తె, ఒకగానొక కుమార్తె ఆయనకి ఎదురుపడింది. అలాగా ఎదురుపడినప్పుడు యెఫ్తా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? నిజంగా మన జీవితంలో దేవుని విషయంలో మనం ఒకసారి నిర్ణయం తీసుకుంటాం, నొప్పుకుంటాం. మనం దేవుని కోసం ముందుకు వెళ్ళాలనే తపన మనలో ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని ఆటంకాలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి, మనల్ని కొన్నిసార్లు బలహీనపరుస్తూ ఉంటాయి. కానీ ఒకటి మనం గమనించాలి, నాగటి మీద చేయి వేసిన తర్వాత వెనుక తట్టు చూడకూడదు. ఒకవేళ ఏ పరిస్థితులైనా కావచ్చు, ఎలాంటి
ప్రభావాలైనా మన మీద ఉండొచ్చు, కానీ దేవునితో మనం చేసుకున్న ఒప్పందం, దేవునితో మనం చేసుకున్న నిబంధనను నేరకుండా మన విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగిపోవాలి. ఏ పరిస్థితులైనా రావచ్చు. నిజంగా యోక్త దేవునితో చేసుకున్న ఆ నిశ్చయితను బట్టి ఆయన అవమానించారు, తృణీకరించారు, ఎన్నో చేశారు. అలా అవమానించారు, అక్కడ ఆగిపోలేదు. ఇశ్రాయేలు పక్షంగా మరలా వెళ్ళి ఆయన యుద్ధం చేశాడు. యుద్ధం చేసి వాళ్ళకి విజయాన్ని కలిగించే వాళ్ళందరినీ ప్రాణాలు నిలిపాడు, వాళ్ళందరినీ బ్రతికించాడు. ఈరోజు ఖచ్చితంగా మనం గమనించాలి, మన విశ్వాస ప్రయాణంలో అనేకులను బ్రతికించవలసిన, అనేకుల పక్షంగా పోరాడవలసిన బాధ్యత మనది. ఒకవేళ అది కష్టమైన, ఇబ్బంది అయినా, దాని విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా మనం ఎప్పుడు భయపడకుండా, వెనకడుగు వేయకుండా దేవుని విషయంలో మరి మనం జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమైనా, ఇది మనం గమనించాలి. ఒకవేళ మనం అడుగు వేయకపోతే, మనం ముందుకు వెళ్ళకపోతే, మన ప్రయాణంలో ముందుకు సాగకపోతే అనేకులు నశించిపోయే ప్రమాదం ఉంది. నిజంగా గిలాదు వాళ్ళు తోసేశారు, మరలా యోప్తాయే అవసరమయ్యారు. యోప్తా నిలబడకపోతే అనేక మంది నశించిపోతారు. యోప్తా నిలబడకపోతే, యోప్తా ప్రాణాలు తెగించకపోతే అనేకులు నశించిపోతారు. అలాగా ఎవరు నశించిపోకుండా యోప్తా నిలబడ్డాడు. అనేకులైన ఇశ్రాయేలును రక్షించాడు, అమోనీయులను ఎదిరించాడు. ఈరోజు మనం గమనించాలి, అలా అందులో భాగంగా, అంటే నిలబడిన గొప్ప యోధుడు అని చెప్పటానికి యోప్తా ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుని దగ్గర. దేవునితో ఒప్పందం చేసుకోకుండా ఏ పని చేయడు. నేను క్షేమంగా తిరిగి వెళ్తే ఎవరైతే ఎదురొస్తారో అది నీకు దహన బలిగా ఇచ్చేస్తానని చెప్పాడు. అందులో భాగంగా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కుమార్తె ఎదురొచ్చింది. ఒకగానొక కుమార్తె, ఇంకెవరు కుదరలేరు. ఆ కుమార్తె విషయంలో తాను ఏదైతే ఒప్పుకున్నాడో దానిని అంగీకరించడానికి కుమార్తెతో మాట్లాడుతున్నారు. కాబట్టి 34 నుంచి చూస్తే యోప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరుతోనూ తాక్ష్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనను. ఆమె కాక అతనికి మగ సంతానమే కాని ఆడ సంతానమే కాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేనగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. యెహోవాని శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకున్నాడని అతనితో అనెను. నిజంగా ఎంత గొప్ప సిద్ధపాటు. తండ్రి, నేను ఇలా సమర్పించుకున్నాను, నేను ఇలా మొక్కున్నాను అని చెప్పారు. అప్పుడు కుమార్తె కూడా, మరి యోప్తా గారి కుమార్తె కూడా, తండ్రి ఇలా మొక్కుకుంటువా అని ఆయన మాటకు సమ్మతిస్తూ ఉంది. నిజంగా ప్రతి గృహంలోనూ ప్రతి తండ్రి బిడ్డలు ఇట్టి రీతిగా ఒక నిర్ణయానికి రాగలిగే, ఒక నిశ్చయితను చేసుకోగలిగే దేవుని పట్ల. నాగట మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాడు ఆ రాజ్యానికి పాత్రుడు కాదు అని ప్రభు చెప్పారు. నిజమే. మన విశ్వాస ప్రయాణంలో ఒకసారి మనం అడుగు వేసిన తర్వాత వెనక తట్టు చూడకుండా ముందుకు సాగిపోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ముందుకు సాగిపోవటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో బలహీనమైన పరిస్థితులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు. కానీ
దేవుని సంకల్పంలో మనం ముందుకు సాగిపోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి యొక్క మరి తన కుమార్తె విషయంలో ఆయన మొక్కుకున్న మొక్కుబడికి ఆయన కట్టుబడి ఉన్నట్లుగా కుమార్తెని దేవునికి సమర్పించటానికి ఆయన సిద్ధపాటు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప నిర్ణయం, ఎంత ఉన్నతమైన సిద్ధపాటు ఆలోచించండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 35వ వచనంలో, నీవు నన్ను కళ్ళడెక్కువ చేయవారిలో ఒకటవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను అనగా, యెహోవాకు మాట ఇచ్చినాను వెనుక తీయలేను. దేవునికి మాట ఇచ్చిన తర్వాత యొక్క వెనకడుగు వేయలేడు. దేవునికే మాట ఇచ్చాడు యొక్క వెనకడుగు వేయడు. మొదట తన ప్రాణాలు తెగించడానికి వెళ్ళాడు. ఇప్పుడు తన కుమార్తెను దేవునికి అప్పగించడానికి ఆయన వెనుక తీయట్లేదు. ఎంత గొప్ప త్యాగం. కుమార్తె కూడా తండ్రి మాటను సమ్మతించి, తండ్రి మాటను అంగీకరించి తను తాను దేవునికి అప్పగించుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉంది. ఇంత గొప్ప ఉన్నతమైన సిద్ధపాటు వారు కలిగి ఉన్నారు. ఆలోచించగలిగితే ప్రియులారా, ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనకిచ్చిన ఈ జీవితం, దేవుడు మనకిచ్చిన అవకాశం, దేవుని కొరకు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, దేవుని కొరకు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, దేవుని పట్ల మన వైఖరి ఏంటి,